తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్టీఆర్ ఆశయాల దిశగా 30వ వసంతంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు. కరీంనగర్ మేయర్ పీఠం మాదే ధీమా వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీకాళహస్తిలో భక్తుల ఆగ్రహం, వీఐపీ సేవలపై మండిపాటు. తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్. ఎక్స్ అఫీషియో ఓటుపై వివాదం, కాంగ్రెస్ ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఆరోపణలు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ, శివాలయాల్లో భక్తుల సందడి. భూములు కాదు, విద్యే ముఖ్యం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. డిజిటల్ ఇండియా శక్తి, ప్రపంచ లావాదేవీల్లో సగం భారత్వే అమిత్ షా. జనసేన సభ్యత్వానికి కొత్త ఊపు, 2 కోట్ల విరాళంతో ప్రారంభించిన పవన్ కళ్యాణ్. కర్నూలు వ్యాపారి వలీకి అండగా మంత్రి నారా లోకేష్, త్వరలో కలుస్తానంటూ ట్వీట్. హవేరీలో ఐక్యతా సందేశం, సీఎం విగ్రహాన్ని ఆవిష్కరించిన డీకే శివకుమార్. ఏఐ సమ్మిట్ కు భారత్ సరైన వేదిక, యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి ప్రశంస. చమురు కొనుగోళ్లపై స్పష్టం, జాతీయ ప్రయోజనాలే కీలకం, జయశంకర్ కీలక వ్యాఖ్యలు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సాయం వంటి కార్యక్రమాలతో విశేష సేవలు అందిస్తుందన్నారు. తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర సేవలు అందించడం ట్రస్ట్ ప్రత్యేకత అన్నారు. మహిళల సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో పాటు బృందానికి అభినందనలు తెలిపారు. కోట్ల మందికి అండగా నిలుస్తూ ట్రస్ట్ సేవలు మరింత విస్తరించాలని సీఎం ఆకాంక్షించారు. కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ లేకున్నా కార్పొరేషన్ను దక్కించుకుంటామని స్పష్టం చేశారు. నిజామాబాద్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్టు ధర్మపురి అరవింద్ ప్రకటించారని గుర్తు చేశారు. మెజారిటీ లేకున్నా మేయర్ పదవి దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కార్పొరేషన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ ఎన్నిక జరుగుతుందని, అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అవసరమైతే క్యాంపు రాజకీయాలు సహా అన్ని వ్యూహాలతో మేయర్, చైర్పర్సన్ పీఠాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ, మరోవైపు భక్తుల ఆగ్రహం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుండే క్యూలో నిల్చున్నా ఉదయం 10 గంటలు దాటినా దర్శనం జరగకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. వీఐపీ సేవలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల శ్రీశైలం దేవస్థానంలో జరిగిన ఘటనను భక్తులు గుర్తు చేశారు. ఈవో, చైర్మన్ డౌన్ అంటూ భక్తులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కేటీఆర్ పేర్కొన్నారు. లంబాడ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వేలాది గిరిజనులకు సర్పంచ్ అవకాశాలు కల్పించామని తెలిపారు. గిరిజనుల విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలకు బీఆర్ఎస్ హయాంలో విస్తృతంగా సహకరించామని తెలిపారు. సింగరేణిపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొంటామని హెచ్చరించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు విషయంలో రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ తప్పుడు ఓటు నమోదు చేసుకున్నారని బీఆర్ఎస్ నేత ఆరోపించారు. ఓటు హక్కు లేకపోయినా అక్రమంగా నమోదు చేసుకున్నారని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధారాలతో వెల్లడించారు. ఈ నెల 16న జరిగే చైర్పర్సన్ ఎన్నికను అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు భయపడి కాంగ్రెస్ కుట్ర చేస్తుందని విమర్శించారు. అక్రమ ఓటును తొలగించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శ్రీశైలం దేవస్థానం, శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుండే శివలింగాలకు భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. జాగరణ, రుద్రాభిషేకాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఎక్కడ చూసినా హరహర మహదేవ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాము పాలకులం కాదు, ప్రజల సేవకులమని ప్రకటించారు. హైదరాబాద్లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, పాఠశాలలు, సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. దళితులు, గిరిజనులకు భూములు ఇస్తామని ఆశించవద్దని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు విద్యకు ప్రాధాన్యమిచ్చి కీలక పదవులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గెలుపు, ఓటమి అన్నింటికీ తానే బాధ్యత వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్ గాంధీనగర్లో సిబిడిసి ఆధారిత ఆధునిక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను అమిత్ షా ప్రారంభించారు. డిజిటల్ ఇండియా విస్తరణతో ఆహార సరఫరా వ్యవస్థలు కూడా డిజిటలైజేషన్ దిశగా పయనిస్తున్నాయని తెలిపారు. 11 ఏళ్ల క్రితం 60 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగం భారత్లోనే జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో 2 డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిగితే ఒకటి భారత్లోనే అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ మార్పు సాధ్యమైందని అమిత్ షా పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని స్వీకరిస్తూ 2 కోట్ల రూపాయల విరాళం అందించారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆశయాల కోసం పనిచేసే వారిని ఉద్యమిగా పిలుస్తామని తెలిపారు. ప్రేరణనిచ్చే వారిని సాధక్, సమయం, ఆర్థిక సహకారం అందించే వారిని ప్రదాతగా పేర్కొన్నారు. 150 మందితో మొదలైన పార్టీ సభ్యత్వం ఎన్నికల తర్వాత 12.98 లక్షలకు చేరిందని వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన చిరు వ్యాపారి వలీని త్వరలో కలుస్తానని నారా లోకేష్ తెలిపారు. వలీ తయారు చేసిన కోవా బన్ రుచి చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. వలీపై వచ్చిన ఆరోపణలు కలిచివేశాయని ఎక్స్లో పేర్కొన్నారు. ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తనకు సమాజంలో స్థానం లేదన్నారు. వలీకి తాము అండగా ఉంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కర్ణాటక సీఎం పదవిపై నెలలుగా చర్చ నడుస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హవేరీ సభలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా సీఎం సిద్ధరామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అన్న ప్రచారానికి ఇది చెక్ పెట్టినట్టయింది. కర్ణాటక ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్యారంటీ పథకాల అమలులో సిద్ధరామయ్య పాత్రను కొనియాడుతూ పార్టీ ఐక్యతను ప్రజలకు చాటి చెప్పారు. ఇది వ్యక్తిగత గౌరవం కాదు, కాంగ్రెస్ సమిష్టి కృషికి దక్కిన గుర్తింపని సీఎం వ్యాఖ్యానించారు. న్యూయార్క్లో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆంటోనియో గ్యుటెరెస్ భారత్ను ప్రశంసించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహిస్తున్నందుకు భారతదేశాన్ని అభినందించారు. ఏఐ ప్రయోజనాలు ప్రపంచంలోని ప్రతి దేశానికి చేరాలని, గ్లోబల్ సౌత్ దేశాలు కూడా లాభపడాలని అన్నారు. ఏఐ కొద్ది అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితం కావడం అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేశారు. వికసిస్తున్న శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ గ్లోబల్ వ్యవహారాల్లో ప్రభావం పెంచుకుంటుందన్నారు. ఏఐ మానవాళి మొత్తం కోసం ఉండాలని, దీనిపై సమగ్ర చర్చకు భారత్ సరైన వేదిక అని గ్యుటెరెస్ పేర్కొన్నారు. రష్యా చమురు దిగుమతులపై అమెరికా ప్రకటనల మధ్య విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందన కీలకంగా మారింది. మ్యూనిచ్ భద్రతా సమావేశంలో మాట్లాడుతూ ఇంధన కొనుగోళ్లలో రాజకీయ ఒత్తిళ్లకు స్థానం లేదన్నారు. భారత్ తన జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ సంక్లిష్టంగా ఉందని, ఖర్చు లభ్యతల ఆధారంగా ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయని తెలిపారు. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం తర్వాత వచ్చిన ప్రకటనలకు ఇది సమాధానంగా భావిస్తున్నామన్నారు. భారత్ ఇంధన విధానంలో స్వయం ప్రతిపత్తి కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతం వెలువడింది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.